జీవితంలో మీరు ఎవరినైనా ఒక్కసారి హద్దులు దాటి ప్రేమిస్తే ఆ ప్రేమ మిమ్మల్ని జీవితాంతం వేధిస్తూనే ఉంటుంది. జీవితం ఎలాంటిదంటే అర్థం కాని వయసులో ఆనందాన్నిస్తుంది, అన్నీ అర్థమయ్యే వయసులో కన్నీళ్లు తెప్పిస్తుంది. నా మనిషే కదా అని అతిగా ఆశపడ్డాను, అందుకే ఈరోజు కొండంత బాధతో ఒంటరిగా మిగిలిపోయాను. అందరికీ చెబుతున్నా, గుర్తుంచుకోండి. ఒకప్పుడు ప్రతి మెసేజ్కి రిప్లై ఇస్తూ చాటింగ్ చేస్తూ మిమ్మల్ని నమ్మించిన వాళ్ళు ఈరోజు మీ మెసేజ్ చూసి కూడా రిప్లై ఇవ్వడం లేదంటే దాని అర్థం వాళ్ళకు మీరు కేవలం ఒక టైంపాస్కి మాత్రమే. నువ్వు నన్ను దూరం పెట్టినంత మాత్రాన నువ్వు కాకపోతే ఇంకొకరు అని నేను అనుకోలేను. ఎందుకంటే నిన్ను నేను ఎప్పుడైతే ఇష్టపడ్డానో అప్పుడే నా మనసుకు మాట ఇచ్చేశాను. నువ్వే నా జీవితం అని, నీతోనే నా జీవితం మొత్తం అని. అందుకే నువ్వు నన్ను అవాయిడ్ చేసినా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. నాకు మెసేజ్ చేసేంత టైం లేకపోవచ్చు, కానీ నీ మెసేజ్ కోసం ఎదురు చూసేంత ఓపిక నాకు ఉంది. నాకు కోపం ఎక్కువ అని అంటావు కదా, ఒకటి చెప్తా, గుర్తుంచుకో. ప్రేమైనా కోపమైనా ఇష్టమైన వాళ్ళ మీదే చూపించగలం. అర్థం చేసుకుంటే ప్రేమలా కనిపిస్తుంది, అపార్థం చేసుకుంటే టార్చర్లా అనిపిస్తుంది. అయినా నా తలరాతేమిటో నాకే అర్థం కావడం లేదు. నేను కోరుకునేది ఏదీ నాకు దక్కదు, ఆఖరికి నువ్వు కూడా. నేను నీకు అవసరం లేదు అని నాకు తెలుసు, కానీ నా పిచ్చి మనసుకు తెలియదు కదా. పాపం, నువ్వు వస్తావని ఎదురు చూస్తూనే ఉంది. ఐఎమ్ సింగిల్. లవ్ చేయడం లాగా కాదు, ఒకరిని మోసం చేయడం ఎలాగో తెలియక. నువ్వు నన్ను అర్థం చేసుకున్నందుకు నాకు బాధగా లేదు. నాతో మాట్లాడకుండా నన్ను దూరం పెడుతున్నావు చూడు, దానికి నాకు బాధగా ఉంది. నా మౌనం ఎదురు చూస్తుంది నువ్వు పిలిచే క్షణం కోసం. నా హృదయం నిరీక్షిస్తోంది నిన్ను కలిసే క్షణం కోసం. నా ప్రాణం ఎదురు చూస్తోంది నిన్ను చేరే క్షణం కోసం. నీతో గడిపిన క్షణాలను తలుచుకుంటూ నువ్వు లేని క్షణాలను గడుపుతున్నాను. బంగారం, నేను నీ దగ్గర ఉన్నంత చనువుగా ఇంకెవ్వరి దగ్గర ఉండలేను. ఎందుకంటే నా ప్రాణం, నా సర్వం నువ్వే బంగారం.